మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈరోజు మీతో మాట్లాడటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. అందరూ సంతోషంగా ఉన్నారా? గమనించండి, ఈ యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. మీ హృదయాలంతా కూడా దేవుని వాక్యం వినాలని మరి ఎంతోమంది ఆశ కలిగి ఉంటారు. చాలామంది అనేక రకాలైన ప్రయాసతోనూ ఇబ్బందులతోనూ సమస్యలతో ఉన్నారు. ఎందుకంటే ఈ సమస్యలోంచి ఎలా బయటపడాలి, ఈ పరిస్థితుల్లోంచి మేము ఎలా బయటపడాలి, ఈ యొక్క ఇరుకుల నుంచి ఇబ్బందుల నుంచి మేము ఎలా బయటికి రావాలని చాలామంది అప్పులు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ మరి ఉద్యోగం లేక ఇంకా అనేక రకాలైన బాధలు, గర్భఫలం లేక ఇలాగ ఎంతోమంది మరి రకరకాల సమస్యల మధ్యలో మీరున్నారు. ప్రతి సమస్య నుండి కూడా మీరు విడుదల పొందుతారు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనము మరి స్వీకరిస్తామో ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు ప్రభువారు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో ఒకసారి మనం చూద్దాం. లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాక్యాన్ని మీరు గమనించండి. యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన గిన్నె సరేతు సరస్సు తీరమున నిలిచినప్పుడు మరి అనేక మంది జనసమూహము దేవుని వాక్యాన్ని వినడానికి ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నారు. అనేకులకు మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాక్యం అందిస్తున్నప్పుడు అక్కడ ఒక 2 దోణెలు ఆయన చూడటం జరిగింది. మరి సీమోను అని పేతురు దోణెలో ఆయన కూర్చొని వారికి అనేకులకు ఆయన అక్కడ వాక్యం అందించడం జరిగింది. ఆ తర్వాత మరి సీమోను మరి ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి, పేతురు అనేటువంటి వ్యక్తి, ఆ దోణె తీసుకొని ప్రభువారు చెప్తున్నారు, మరి ఈ దోణెను లోతుకు తీసుకొని వెళ్ళు అని ఆయన చెప్తున్నప్పుడు అక్కడ పేతురు ఒక మాట చెప్తున్నాడు. రాత్రంతయు మేము ప్రయాసపడ్డాము, మాకు ఒక్క చేప కూడా దొరకలేదు అంటున్నాడు. నా ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకేమీ దొరకలేదు. మరి అయితే ఆయన అంటాడు అక్కడ, మరి అయినను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాము అన్నప్పుడు గమనించండి. ఇప్పుడు చాలామంది ఇప్పటికే ఎంతోమంది వారి వారి కుటుంబాల్లో మరి రకరకాలుగా ప్రయాస పడుతూనే ఉన్నారు. అనేక రకాలుగా మీరు ప్రయాసపడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, దేవుని మాట వినండి. అక్కడ పేతురు అంటున్నాడు, నీ మాట చొప్పున ఇన్ని సంవత్సరాలు కష్టాలు మీరు అనుభవిస్తున్నారు, ఎన్నో సంవత్సరాల నుంచి మీరు సమస్యలు అనుభవిస్తున్నారు. కొందరు గర్భఫలం లేనివారు, ఎన్నో ఏళ్ల నుంచి సంతానము లేక, కొంతమంది ఎన్నో ఏళ్ళ ఉద్యోగం లేక, చదువు వ్యర్థమైపోతుందని ఉద్యోగాలు లేక, చాలామంది వయసు వచ్చి సరైన సాటైన తోడు వివాహాలు జరగక, మరి చాలామంది కిరాయి ఇళ్లల్లో ఉండి సొంత ఇల్లు లేక, మరి పిల్లలు ఉండి వారిని సరిగా చదివించుకోలేక, ఇలాగా మనం ఆలోచిస్తూ పోతే ఎంతోమంది ఎన్నో సమస్యలు వారి కుటుంబాల్లో ఉన్నాయి. మరి ఇక్కడ కూడా పేతురు కూడా రాత్రంతయు మేము ప్రయాసపడితే కానీ మాకేమి దొరకలేదు. వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు, వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఎవరైతే ఈ ఇబ్బంది పడుతున్నారో, ఎవరైతే ప్రయాసపడుతున్నారో దేవుని యొక్క దృష్టి వారి మీదే ఉంది. యేసు ప్రభువారు సీమోను దోణెనే చూశాడు. ఆయన మనస్సులో ఉన్నటువంటి ఆ భావాన్ని ప్రభువారు గుర్తించాడు. ఆయన ఏ బాధతో ఉన్నాడో,
ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఈరోజు దేవుడు నిన్ను చూస్తున్నాడు. ఎలా ఉన్నావో దేవుడు చూస్తున్నాడు నిన్ను. అయితే ఈరోజు నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే, అక్కడ పేతురు ఏం చేశాడు? నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. ఈరోజు నువ్వు ఒక తీర్మానం చేసుకో. ప్రభా, ఇన్ని రోజులు నీ మాట వినకేనేమో మా కుటుంబంలో ఈ కార్యాలు జరగలేదు. నీ సన్నిధికి మేము దూరం అయిపోయాము, నీ మాటకు దూరం అయిపోయాం, నీ ఆలోచన ప్రకారం మేము చేయలేకపోతున్నాం, మా తలంపులతోనే మేము బ్రతుకుతున్నాం, నీ తలంపులు మేము తీసుకోలేకపోతున్నాం అని ఈరోజు మీరు నిజంగా ప్రభు సన్నిధిలో మీరు అడగగలిగితే, మీరు ఒప్పుకొని నిజంగా ఈరోజు మీరు దేవుని మాట, ప్రభా నీ మాట వింటాం, నీ మాట చొప్పున మేము చేస్తామని మీరు ఆయనతో మీరు సమాధాన పడగలిగితే, ఆయనతో మీరు ఒక ఒప్పందం మీరు చేసుకోగలిగితే, దేవుడు మీ జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేస్తాడు. వారు ఎప్పుడైతే దేవుని మాట విని వలలు వేశారో అక్కడ జరిగిందేంటో తెలుసా అండి? వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి అనుంది. వారు విస్తారమైన చేపలు పట్టారు. వారు వలలు పిగిలిపోనంతగా పట్టారండి. వారు ఎప్పుడు చూడలేనంత గొప్ప ఆశీర్వాదాన్ని వారు చూడగలిగారు. ఈరోజు మీరు కూడా మరి గొప్ప ఆశీర్వాదాన్ని చూడాలంటే, గొప్ప దీవెనకరంగా మీరు బ్రతకాలంటే, దేవుని కృప, దేవుని యొక్క సమాధానం మీ కుటుంబాల మీదకి రావాలంటే, మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే, మీ పేదరికం తొలగిపోవాలంటే, మీ బిజినెస్ మంచిగా జరగాలంటే, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే, నీ గర్భఫలం రావాలంటే, నీ బిడ్డలు మంచిగా చదువుకోవాలంటే, నీ బిడ్డలు ఉన్నత స్థానంలో ఉండాలంటే, మీ కుటుంబంలో సమాధానం కావాలంటే, మరి మీ అప్పుల సమస్యలు మీరు విడుదల పొందాలంటే, ఈరోజు మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే నీ బిజినెస్లో ఆశీర్వాదం, ప్రతి స్థలములో నీ గర్భఫలములో ఆశీర్వాదం, ప్రతి స్థలములో నీవు గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. వారి వలలు పిగిలిపోనంతగా వారు ఆశీర్వదించబడ్డారు. వారు అలాగ వేరే అనేకులకు వాళ్ళ పాలి వారికి కూడా వారు సహాయము చేయనంతగా దీవించబడ్డారు. ఇతరులకు సహాయం చేసేంత ఒక గొప్ప దీవెనను వారు అనుభవించగలిగారు. 5 రొట్టెలు 2 చేపలు దేవుని చేతిలో పెట్టినప్పుడు మరి అన్ని 5,000 మందికి పంచిపెట్టగా మరి 12 గంపలు మిగిలిపోయినాయి. నిజంగా ఈరోజు మీ జీవితాలను దేవుని చేతిలో మీరు పెట్టి ఆయన మాట మీరు వినగలిగితే చూడండి, మీరు గొప్ప ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు. మీ పరిస్థితులు మార్చబడతాయి. దేవునికి మహిమకరంగా మీరు ఉంటారు. దేవుని కృప మీకు తోడైండునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన నా యేసయ్య, కృపగలిగిన దేవా, ఇంతకాలము నీ బిడ్డలు అనుభవిస్తున్నటువంటి కష్టాలు, ఇబ్బందులు, అవమానాలు, బలహీనతలను వారు ఒకవేళ నీ మాట వినకే అనుభవిస్తున్నారేమో, వారి ప్రయాస, వారి దుఃఖం నాట్యముగా మార్చబడునుగాక. వారి ప్రయాస ఆనందకరముగా మార్చబడునుగాక. ఈరోజే నీ బిడ్డలు తీర్మానం చేసుకొని, పేతురు ఎలాగైతే తీర్మానం చేసుకున్నాడో, నీ మాట చొప్పున, ఇప్పుడు నీ మాట చొప్పున మేము వల వేస్తాం, నీ మాట వింటామన్నారు. అలాగే నీ బిడ్డలు నీ మాట విని వారికి ఉన్నటువంటి దుఃఖ దినములన్నీ సమాప్తమై సంతోషముగా నీ బిడ్డలు నిన్ను గణపరుచున్నట్లుగా వారిని దీవించమని, వారి బానిస కట్ల నుండి, వారికి ఉన్న వేదన, శోధన, ఇరుకులు, ఇబ్బందుల నుండి వారి బిడ్డలను నడిపించి వారు అనుభవిస్తున్న ప్రతి శాపమును కొట్టివేసి దీవెనకరమైన మార్గంలో నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్.